చచ్చినట్టు డబ్బులు కట్టాలి. ఏంటంటే ఇప్పుడు నువ్వు దూరే వరకు బాగానే ఉంటావు. ఎంతో మందిని మోసం చేసే వాళ్ళని చూసుంటారు. మీ చదువుకునేటప్పుడు కానివ్వండి, స్కూల్ లైఫ్ నుంచి మొదలెట్టి పీజీ లైఫ్ వరకు, ఒకవేళ పీజీ కూడా చదువుంటే మీరు, లేకపోతే యూజీ వరకు చదువుంటే, మీ లైఫ్‌లో మీ చుట్టుపక్కల చాలా మందిని చూసుంటారు. వాళ్ళంతా కూడా చిన్న చిన్న దొంగలనమాట. కానీ పెద్ద పెద్ద దొంగలు ఎప్పుడైనా చూసారా మీరు? సో, ఎస్పెషల్లీ చదువుకోని వాళ్ళైతే పాపం ఏం తెలీదంటే వాళ్ళ చేతుల్లో మోసపోయారంటే ఒక అర్థం ఉండదు. చదువుకొని టాపర్స్‌గా నిలిచి వాళ్ళ చేతిలో మోసపోయారంటే అది ఎంత అవివేకమో చూడండి. అది కూడా ఇవాల్టి రోజున ఇన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇన్ని వచ్చేసరికి సోషల్ మీడియాలు, ఇంత టెక్నాలజీ, ఇయన్నీ నాలెడ్జ్ పెట్టుకొని కూడా మోసపోతున్నారంటే దానికి కారణం ఎవరు? సో, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకే తెలుస్తుంది. ముందుగా అయితే మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఉన్న టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేశాను. ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. 10 మందికి షేర్ చేయండి ఖచ్చితంగా అయితే. వాళ్ళన్నా కొంచెం జాగ్రత్త పడతారు. ఏంటంటే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టినట్టే పెట్టి, సో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్‌ని టార్గెట్ చేసి, ఈ డబ్బులు కట్టే విధానం ఏదైతే ఉందో, ఏం చెప్పారు? ఒక కాలేజీని పట్టుకున్నారు. ఆ కాలేజీ ద్వారా రిజిస్టర్ చేపించుకున్నారు స్టూడెంట్స్ అందరితో. ఇనీషియల్‌గా మీ మీద డబ్బులు ఇంత అని చెప్పేసేసి 100, 200 మామూలుగా రిజిస్ట్రేషన్ ఫీజు కింద తీసేసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏమైంది? కంపెనీలోకి జాయిన్ చేపించుకున్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. అయితే వీళ్ళ ద్వారానే వీళ్ళ పేరు మీదే లోన్లు కోసం అయితే సంతకాలు పెట్టించుకున్నారనమాట. వీళ్ళు జాయినింగ్ అయ్యేటప్పుడు దాంట్లో. అయితే ఇప్పుడు ఈ సంతకాలు తీసుకోవటం ఏదైతే జరిగిందో మరి ఇప్పుడు బాండ్ ఉంటుంది కదా! దాంట్లో 2 ఇయర్స్ అని, 3 ఇయర్స్ అని. సో, ఇయన్నీ చూసుకోరు ఎవరు కూడా. స్టూడెంట్స్ ఇప్పుడు జాబ్ వచ్చిందని చెప్పేసి చూసుకుంటారు. అయితే ఇదంతా చేసిన తర్వాత వీళ్ళ పేరు మీద ఒక్కొక్కళ్ళ దాని మీద 10,000 లెక్క తీసుకున్నారు. అయితే ఇప్పుడు మరి మీకు సాలరీ ఇవ్వాలి కదా! మీకు సాలరీ వచ్చే టయానికి ఏంటి? మీ అంతట మీరు వెళ్ళిపోయేటట్టు చేశారనమాట. సో, ఇది జరిగి ఒక 5 ఇయర్స్ అవుతది. లాక్‌డౌన్ కన్నా ముందే జరిగింది. సో, అది తేరుకోకముందే, ఇది ఎవరికీ తెలియని విషయం. ఇప్పుడొచ్చేసరికి ఏంటంటే కొత్తగా సాఫ్ట్‌వేర్ ఫ్రాడ్స్ వచ్చారు. నేను కంపెనీ పేర్లైతే చెప్పను గానీ, వీళ్ళేం చేశారు? బ్యాక్ డోర్ జాబ్స్ అని చెప్పేసేసి, నీకు ఉద్యోగం ఉందని చెప్పేసి ఉద్యోగం ఇచ్చేసేసి, ఈళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఒక్కొక్కళ్ళ దగ్గర 50,000 అని ఇట్లా అట్లా వసూలు చేశారు. అయితే ఒక నెల, 20 రోజులు అట్లా నడుపుతారు. వీళ్ళేం చేస్తారంటే, ఒక నెల సాలరీ కూడా ఇచ్చేస్తారు కొన్ని కంపెనీలైతే. ఇచ్చేసిన తర్వాత ఏమైందంటే, రెండో నెల వచ్చేసరికి మళ్ళీ డబ్బులు వీళ్ళు పెట్టిన డబ్బులన్నీ ఒక లాట్ అమౌంట్ అవుతుందిగా. వీళ్ళు పెద్ద పెద్ద దొంగలు కదా! మరి అయన్నీ ఇచ్చేస్తే వీళ్ళకే ఇచ్చేస్తే మళ్ళీ మళ్ళీ జీరో బ్యాలెన్స్ అయిపోద్ది కదా! అందుకని చెప్పేసి కంపెనీలు దివాలా తీసేస్తారు. తెల్లారి పొద్దున్నే పోయి చూస్తే అక్కడ షట్టర్లు క్లోజ్ చేసి ఉంటాయన్నమాట. ఏముండవు. సో, ఎంత మోసం అంటే ఇలాంటి సాఫ్ట్‌వేర్ ఫ్రాడ్స్ ఉన్నారనమాట. అందుకని చెప్పేసి నేను చెప్పొచ్చేది ఒకటే. డబ్బులు తీసుకొని జాబ్ ఇస్తామంటే వెళ్ళొద్దు. ఓకేనా? డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేపించుకుంటామంటే వెళ్ళొద్దు. బాండ్ రాయండి జాబ్ ఇస్తామంటే వెళ్ళొచ్చు. కాకపోతే డబ్బులు, లోన్‌లకు సంబంధించినయన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఇంకోటేంటంటే ఆ బాండ్‌లో ఏముందో క్లియర్‌గా చదవండి. ఏంటంటే మీరు 1 ఇయర్‌లో బాండ్ మానేసినా, ఆ బాండ్ ఎన్ని సంవత్సరాలు ఉంది అన్ని లోపు గనక మానేస్తే మీరు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అనుకోండి, వాళ్ళంటే అసలు మీరు మారాల్సిన పనే ఉండదు. కానీ ఇదేదో డొల్ల కంపెనీలు అనుకోండి, అప్పుడేం చేస్తారు మీరు? చచ్చినట్టు డబ్బులు కట్టాలి. ఏంటంటే ఇప్పుడు నువ్వు దూరే వరకు బానే ఉంటది. దూరిన తర్వాత నేను టార్చర్ పెడితే ఏం చేస్తావు? ఒకరోజు టార్చర్ పెడతాడు, 2 రోజులు టార్చర్ పెడతాడు. 3 నెలలు టార్చర్ పెట్టాడనుకో, ఆ డబ్బులుకి గిట్టుబాటు ఒక 8,000, 6,000 ఇచ్చేసి, అప్పుడు నువ్వేం చేస్తావు? చచ్చినట్టు నేను వెళ్ళిపోతున్నా, రిజైన్ చేస్తాను. అప్పుడేంటి? బాండ్ బ్రేకేజ్ అయింది, డబ్బులు కట్టండి అంటాడు. అప్పుడేం చేస్తారు? సో, దీనికి ఈ తప్పంతా ఎవరిది? మీదే.
మీరు ఇంకా డబ్బులు కట్టి జాబ్ జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఇలాంటివి ఎగ్జాంపుల్స్ చూసుకోండి. ఫస్ట్ చెప్పింది జరిగిందనమాట. ఇవి జరుగుతున్నాయి బయట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.